హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ ఇంట్లోన రామలక్ష్మి అయితే ఆ, వెళ్తూ ఉంటే అస్మిత అప్పడంతో ఏం జరిగింది అనేసి ప్రమిళ అడుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అస్మితనే ఏమనింది అంటే లేదు వాళ్ళిద్దరిని అక్కడ నల్లపూసల ఫంక్షన్కి పంపించేయండి అత్తయ్య అనేసి ఫోర్సబుల్లీ చెప్పడంతో ప్రమిళ అయితే సరే అనేసి పంపించేస్తుందనమాట. మరి ఫంక్షన్లో కూర్చున్న వాళ్ళని వద్దు అనేసరికి కావాలని రామలక్ష్మి మరి అమ్మ వాళ్ళు అడిగితే మీరెందుకు అత్తయ్య వద్దు అన్నారు అని అంటే లేదు లేదు ఇప్పుడు మీ అమ్మ కళ్ళల్లోన స్మైల్ చూద్దాము అనేసి నేను అలా చేశానమ్మా, నవ్వు చూద్దామని అనుకున్నాను అని అనడంతో సరే అత్తయ్య. మరి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఒకరిదే ఫంక్షన్ అయినా జరగాలి, ఇద్దరిది ఆగిపోతే బాగుండదు. మేమైతే వెళ్ళిపోతున్నాం కాబట్టి అస్మిత వాళ్ళ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా నల్లపూసల ఫంక్షన్ జరగాలి. మరి జరగకపోతే పంతులు గారు ఏం జరుగుతుందో మీరైనా చెప్పండి అని అంటూ ఉంటే అరిష్టం జరుగుతుందమ్మా, ఖచ్చితంగా ఒకరిదైనా జరగాలి అంటే సరే సరే అని అన్నారనమాట. అప్పుడే మావయ్య మీరే దగ్గరుండి చేయించండి అంటే నువ్వు రామలక్ష్మి నువ్వు ఏది దిగులు చేయొద్దమ్మా, నేను ఖచ్చితంగా ఉండి దగ్గరుండి మరీ చేపిస్తాను నల్లపూసల ఫంక్షన్ అని అంటూ ఉంటే సరే మావయ్య అని అస్మిత ఆల్ ద బెస్ట్ నీకు అనేసి అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతూ ఉంటే అక్కడైతే ఏం జరిగిందబ్బా అంటే ఆద్యని కూర్చోపెట్టి మంగళ స్నానం చేపించడానికి కూర్చోపెట్టారనమాట. అలా కూర్చోపెట్టింటే పద్మావతి అయితే చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉన్నిందనమాట. అప్పుడే జానకి అయితే మంగళ స్నానం నువ్వు చేపిస్తేనే, అత్తయ్య చేపిస్తేనే మంచిది కాబట్టి నువ్వే చేపించు అంటే నేనా ఏమైనా నా కొడుక్కి వాళ్ళ నాన్న ఏమన్నా కాళ్ళు పట్టుకొని కన్యాదానం ఏం చేసాడా? లేదు కాబట్టి మరి ఇక నేనెందుకు దీని కాళ్ళు పట్టుకోవాలి అనేసి అంటూ ఉంటే ఏంటి అప్పుడే వాళ్ళమ్మ అయితే ఏంటి రఘు చెప్పింది మర్చిపోయావా నువ్వు, చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే నేనెందుకు చేయాలి అని అంటూ ఉంటే అప్పుడే వెంకట్రావు అయితే అక్కడ బావగారైతే ఇంట్లోన కొరడాకి బాగా నూనె పోసి ఒక ఆయుధంలా తయారు చేస్తున్నారు, మరి ఇక నీ ఇష్టం చూడు ఏం చేయాలనుకుంటున్నావో అనేసి పద్మావతిని అనడంతో మీరు ఎందుకండి పదే పదే అదే గుర్తు తెచ్చుకుని చెప్తున్నారు నాకు కొరడా అనేసి, చాలా అప్పండి మీరు అనేసి పద్మావతి వెంకట్రావుని అయితే అరిచిందనమాట. అప్పుడే జానకికి అయితే లోపల వాళ్ళ పిలిపొచ్చింది అనేసి రఘురాం పిలుస్తున్నారు అని అనడంతో నేను వెళ్తాను నువ్వే చూడు పద్మావతి అని అనిందనమాట. తర్వాత పార్వతికి అయితే పార్వతి చూసుకో నువ్వే అనేసి లోపలికి వెళ్ళిపోయిందనమాట. ఇక తప్పదు అన్నట్ల జానకి అయితే పద్మావతి అయితే పసుపు పూస్తూ ఉంటే ఒక పాట పాడే అనేసి వెంకట్రావు అంటూ ఉంటే సరే అనేసి ఎర్రజెండ అనేసి పాట పాడుతూ ఉన్నిందనమాట. ఆ పాట పాడుతూ ఉంటే ఇక్కడ పార్వతి అయితే డ్యాన్స్ చేస్తుంది అనమాట. వెంకట్రావు మరి వాళ్ళ అత్తయ్య చాలా అంటే చాలా కోప్పడుతూ ఉన్నారనమాట. అప్పుడే అక్కడ రఘురామ్ మరి వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చేసారనమాట. ఏం జరిగింది అక్క, బావా ఏంటి అక్కకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం జరిగింది ఇక్కడ, ఏం జరుగుతుంది అని అంటుంటే అవునరా మీ అక్కయ్య నా మాట వినడం లేదు, చెప్తే నాకైతే కంట్రోల్ చేయలేకపోతున్నాను అనేసి వాళ్ళ తమ్ముడు అన్నాడనమాట. అప్పుడే రఘురామ్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే లేదన్నయ్య పాట పాడుతున్నాను అని అంటే పాట పాడితే ఇంతరంగా ఉంటుందా అనేసి రఘురామ్ అన్నాడు అనమాట. నిదానంగా ఫంక్షన్ని బాగా చేసి తొందరగా రండి అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అని అంటే సరేలే అనేసి అన్నారనమాట. అప్పుడే ఏం పాట పాడావు అని అంటే ఎర్రజెండ పాట అని అంటే ఏంటి ఎర్రజెండ అప్పుడే వాళ్ళ అమ్మ అయితే ఇక్కడ మంగళ స్నానం చేస్తున్నారు, గంధం పూస్తున్నారు కాబట్టి గంధం పాట పాడాలి, మంగళ స్నానం పాట పాడాలి, కానీ ఎర్రజెండ పాట పాడతారా అనేసి వెంకట్రావు అయితే ఎటకారంగా మాట్లాడాడనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే జానకి వచ్చి గంధం ప్లేట్ తీసుకొని బాగా పసుపు పూస్తూ గంధం పాట పాడుతూ ఉన్నిందనమాట. అలా పాట పాడేసి లోపలికి వెళ్ళిపోయారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్తుంటే అక్కడ రామలక్ష్మి మరియు శౌర్య ఇద్దరు వచ్చారనమాట. చాలా అంటే సంతోషపడుతూ ఇద్దరు రెడీ వచ్చేసి అక్కడ ఫంక్షన్లోన కూర్చుంటారనమాట. పూజకి కూర్చున్న తర్వాత పంతులు గారు అయితే ఇద్దరికి కంకణాలు ఇచ్చేసారనమాట. అప్పుడే రామలక్ష్మి మరియు ఆద్యకి ఇద్దరు, శౌర్య మరియు శ్రీను ఇద్దరు కట్టారనమాట. కట్టిన తర్వాత
పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని అంటే అప్పుడే జానకి రఘురామ్ దగ్గర వెళ్ళి ఇద్దరు నలుగురు ఆశీర్వాదం తీసుకోవడంతో జానకి మరియు రఘురామ్ పిల్ల పాపలతో నిండు నూరేళ్ల సంతోషంగా ఉండండి అనేసి ఆశీర్వదించారనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా రామలక్ష్మికి కాల్ వస్తుందన్నమాట. మీరు స్పాన్సర్స్కి కాల్ చేశారు కదా, అది అప్లై చేశారు కదా, మేము సరే అన్నాము, దానికి మీరు సైన్ పెట్టాలి, ఇక్కడ నేను లొకేషన్ చెప్తాను, అక్కడికి వచ్చి మీరు సంతకం పెట్టండి అని అంటే సరేలే అనేసి అనుకునిందనమాట. కాకపోతే కొద్దిగా శౌర్య కూడా కాల్ చేసి చెప్తే బెస్ట్ అనేసి శౌర్య కూడా కాల్ చేసిందనమాట. శౌర్యకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంటే సరేలే ఆద్య కన్నా కాల్ చేస్తాము అనేసి ఆద్య కాల్ చేసి అడ్రస్ నేను ఒక లొకేషన్ పెడతాను, నువ్వు అక్కడికి తొందరగా రా అంటే సరేలే అనేసి ఆద్య అనిందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ రామలక్ష్మి అయితే లోపలికి వస్తుందన్నమాట. అక్కడ లొకేషన్ పెట్టిండే ప్లేస్కి వస్తుందన్నమాట. రాగానే అక్కడ అటు ఇటు చూస్తూ ఉంటే సడన్గా ప్రసాద్ వెనకొస్తాడనమాట. ప్రసాద్ రాగానే ప్రసాద్ని చూసేసి రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుందనమాట. అప్పుడే రిమెంబర్ చేపించుకున్నట్లా చూపిస్తారనమాట. అంటే అస్మిత పెళ్ళయిన ఆడదానికి ఈ పని చేస్తే ఎలా ఉంటుందో, జీవితాంతం చచ్చి బతకాలి, అలా చేయాలి అంటే నువ్వు దాన్ని అలా చేయాలి అనేసి ప్రసాద్కి చెప్పింటుందన్నమాట. అది మనకి సీన్ చూపిస్తారనమాట. కాకపోతే అక్కడ రామలక్ష్మి నువ్వు ఏంటి అనేసి ప్రసాద్ని కొట్టేసరికి ప్రసాద్ చాలా కోపంతో రామలక్ష్మిని లోపల లాక్కొచ్చేసి గట్టిగా కొట్టేశాడనమాట. గట్టిగా కొట్టగానే కింద పడిపోతుందనమాట. కింద పడిపోగానే ప్రసాద్ అయితే షర్టు విప్పినట్లా చూపిస్తారనమాట. అక్కడ ఆద్య కూడా రామలక్ష్మి పెట్టిండే లొకేషన్కి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.